హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ముఫాసా అఫీషియల్ ట్రైలర్ అయితే వచ్చేస్తుంది. నిజంగా ఈ ట్రైలర్లో ఒక్కటి మాత్రం హైలైట్ అనిపించింది. అసలు మహేష్ బాబు అన్న వాయిస్, ఇంకా మహేష్ బాబు అన్న వాయిస్ వింటుంటే అసలు మామూలుగా లేదు. కాకపోతే ట్రైలర్లో ఒక 2-3 డైలాగులు మాత్రమే ఉన్నాయి మన మహేష్ అన్నవి. అయితే వాళ్ళు చిన్నప్పుడు ముఫాసాను చూపించినప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ట్రైలర్ అయితే సూపర్ అనిపించింది, కానీ నాకు ఒక్కటే డౌట్ అనిపించింది. అంటే మన సింబా క్యారెక్టర్ నుంచి ముఫాసా అయితే పుట్టడం అయితే జరుగుతుంది. ఓకే, అది పక్కన పెడితే మన సింబా దాంట్లో లాస్ట్కి ఎండ్కి మొత్తానికే పెద్దోడైపోయి ఆల్రెడీ వాళ్ళ ఆపోజిట్లో ఉన్న వాళ్ళ చిన్న ఆయన విలన్ని చంపేస్తాడు. కాకపోతే ఇప్పుడు ముఫాసా మళ్ళీ చిన్నప్పటి నుంచి చూపించడము, అలాగే ఈ సినిమాలో ఏంటంటే వాళ్ళ ఫ్రెండు బ్రదర్గా అనుకోవడము, ఈ క్యారెక్టర్ని ఎమోషనల్గా చూపించడము, అది చూపించడం అయితే ట్రైలర్లో అయితే జరుగుతుంది భయ్య. ఆల్మోస్ట్ సినిమా కూడా దాని మీదే ఉంటుంది. అయితే అంతా బాగానే ఉంది. నేనేమనుకుంటున్నానంటే అంటే ముఫాసాకి సింబాకి అంటే ఆ సిరీస్కి ఈ సిరీస్కి సంబంధం లేదా అనే డౌట్ అయితే నాకు వచ్చింది భయ్. నాకే కాదు, చాలా మందికి అయితే వచ్చింటుంది. ఎందుకంటే సింబా చూసిన ప్రతి ఒక్కరికి ఈ డౌట్ అయితే వచ్చింటుంది. నాకు కూడా అలానే వచ్చిండొచ్చు, చెప్పలేము. అయితే డిసెంబర్ 20వ తారీఖు అయితే ఈ సినిమా రాబోతుంది భయ్య నిజంగా. అయితే ఇదంతా పక్కన పెడితే నాకు మహేష్ బాబు అన్న వాయిస్ మాత్రం అసలు వేరే లెవెల్ అనిపించింది. చెప్పిన 2 డైలాగుల్లో నాకు నిజంగా సూపర్ అనిపించింది భయ్య. అలాగే మనకు తెలుసు కొన్ని క్యారెక్టర్లకు కూడా చెప్పారు. మనకు సింబాలో ఏ క్యారెక్టర్లు అయితే ఉన్నాయో సేమ్ యాజ్ డీజ్ అదే మాదిరి ముఫాసా సినిమాలో కూడా అదే క్యారెక్టర్లు అయితే పెట్టారు. వాయిస్ కూడా మన ఆలీ గారిది, బ్రహ్మానందం గారిది కూడా పెట్టారు. కాకపోతే ఇది మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయినట్లయితే మనకు చూపించడం అయితే జరుగుతుంది. మరి చూడాలి సినిమాని ఎలా ఉంటుంది అని చెప్పేసి.